హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్. మీరు చూస్తున్నారు రస్టిక్ టాక్స్ విత్ చరణ్. మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు వినే ఉంటాం, ప్రపంచంలో రెండో అత్యధిక దేశం షుగర్ని ఎక్స్పోర్ట్ చేసేది ఏదంటే అది ఇండియానే. మరి ఇప్పుడు సడన్గా ఈ షుగర్ రేట్స్ ఇంతగా ఎందుకు పెరిగాయి? వీటి వెనకాల ఉన్న కారణాలు ఏంటి? అసలు ఈ షుగర్ రేట్స్ పెరగడానికి మన దేశం కారణమా లేదా బయట పరిస్థితుల కారణమా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక వచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ అవి కానీ చూడండి. సో ఫస్ట్ 1960s నుంచి మనం ఎప్పుడు షుగర్ ఎక్స్పోర్టే చేసాం కానీ ఇంపోర్ట్ చేసుకోలేదు. అంటే మనం ఎగుమతే చేసాం కానీ దిగుమతి ఎప్పుడు చేసుకోలేదు. ఈ పరిస్థితి ఇప్పుడే వచ్చింది. సో అసలు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు చూసుకుందాం. సో 2021 to 22 మిడిల్లో మనం 12 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ షుగర్ని మనం ఎక్స్పోర్ట్ చేసాం, అంటే బయటికి పంపించాం. మన దగ్గర ఎక్కువ అయిపోయింది, సో అందుకని మనం పంపించాం బయటికి. కానీ అదే ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే ఓన్లీ 2 మిలియన్ మెట్రిక్ టన్స్ మాత్రమే మనం బయటికి పంపించగలం, ఎందుకంటే రిమైనింగ్ మన కంట్రీలోనే యూజ్ అయిపోయాయి. సో ఇంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అసలు అనేది ఇప్పుడు మనం చూస్తే, ఫస్ట్ అసలు షుగర్ కేన్ మనం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కొద్దో గొప్ప సాగు పెరిగింది. అంటే షుగర్ కేన్ని పండించే అగ్రికల్చర్ భూమి ఉంటుంది కదా, అది పెరిగింది. సో దాంట్లో ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ల్యాండ్ తగ్గింది, పంట తగ్గిందంటే అనుకోవచ్చు, బట్ ల్యాండ్ తగ్గలేదు, పంట తగ్గలేదు. పంట బాగుంది, ల్యాండ్ బాగుంది. అదేవిధంగా ఓకే, వర్షపాతం తగ్గింది అనుకుందాం, కొంతవరకు వర్షపాతం తగ్గింది, దానివల్ల ఏదన్నా ప్రైజెస్ ఏమైనా పెరిగాయి అనుకుంటే ఓకే, అది కొంతవరకు సపోర్ట్ చేసే ఆన్సరే. సో ఇంకా ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్రదేశాల్లో ఈ షుగర్ కేన్ని బాగా పండిస్తారు. అక్కడ కొద్దిగా ఈ పంటకి ఏమైనా వ్యాధులు రావడం వల్ల, డిసీజెస్ ఏమైనా సోకి పంట నాశనం అయితే అది కొని కొంత ఇంపాక్ట్ చేసింది అనుకుందాం. లేదు, కొంతమంది మిడిల్ మెన్ మార్కెట్లో ఏమైనా ప్రైజ్ని మ్యానిపులేషన్ చేసి అనుకుంటే అది కూడా కొంతవరకు అనుకుందాం. కానీ ఇన్ని కారణాలు వేసుకున్నా కానీ ఏకంగా కేజీకి 12 రూపాయలు అయితే పెరగదు కదా. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు చెప్పిన రేట్ అయితే 53 రూపాయలు. ఇంకా నార్త్ ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో అయితే 65 రూపాయలు కూడా ఉంది. షుగర్ మార్కెట్ అని చెప్పుకునే మహారాష్ట్రలోని కొల్హాపూర్లో దాదాపు 20% ప్రైస్ పెరిగిందని నమోదైంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ వర్షపాతం కానీ పంటని డిసీజెస్ కానీ ఇవేమి ఇంత ప్రైజ్ని మ్యానిపులేట్ చేయవు. సో అసలు ఈ ఇంత ప్రైస్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ షుగర్ కేన్ పంటని డైవర్ట్ చేశారు. ఎందుకు డైవర్ట్ చేశారంటే ఇథనాల్ కోసం డైవర్ట్ చేశారు. అసలు ఈ ఇథనాల్ కోసం డైవర్ట్ చేయాల్సినంత అవసరం ఏంటంటే మీకు ఒక చిన్న లెక్క చెప్తాను. ఈ జూలై నెలలో మన భారతదేశంలో ఎన్ని బండ్లు అమ్ముడుపోయాయనేది చూద్దాం. మారుతి సుజుకి మోడల్స్ అయిన డిజైర్, షిఫ్ట్, ఎర్టిగా, నెక్స్ట్ టాటా మోడల్స్ పంచ్, క్రెటా, ఇవన్నీ కలిపితే ఒక్కొక్క మోడల్ 20,000 పైన అమ్ముడుపోయింది. అంటే ఓన్లీ టాప్ మోడల్స్లో ఉన్న బండ్లే దాదాపు 150,000 నుంచి 180,000 బండ్లు అమ్ముడయ్యాయి ఒక నెలలో చెప్తున్నాం. సో అన్నీ కలిపితే దాదాపు 2 లక్షల పై మాటే. సో ఒక్క నెలలో 2 లక్షల వెహికల్స్ కొన్నారు. ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాదు, పెట్రోల్ మీద నడిచే వెహికల్స్. సో మన భారతదేశంలో ఇప్పటికి 5 కోట్ల వెహికల్స్ ఉన్నాయి, ఓన్లీ కార్ల గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఈ మినీ వ్యాన్స్, ట్రక్స్ ఇవన్నీ సపరేట్. సో పెట్రోల్ యూసేజ్ అనేది ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. మనం 1990sలో మనకు అవసరమైన ఈ పెట్రోల్ నీడ్స్లో ఓన్లీ 75 to 78 మాత్రమే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అదే ఇప్పుడు చూస్తే 88% అయింది, అంటే దాదాపు 10% పెరిగింది. సో ఈ నీడ్స్ అన్నీ మనం కానీ గమనించినట్టయితే ఖచ్చితంగా పెట్రోల్ అనేది ఎక్కువ. సో ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యూయల్ అనేది మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, క్రూడ్ ఆయిల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ నుంచి కానీ యూఎస్ఏ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వీటికి మనం డాలర్స్లో చెల్లించాల్సి వస్తుంది, అంటే మన కరెన్సీని తీసుకోరు. సో ఈ ఎక్స్చేంజ్ అంటారు కదా, ఈ లావాదేవీ జరిగేది డాలర్స్లో జరుగుద్ది. సో మనం వాళ్ళకి అమెరికన్ డాలర్స్లో పే చేయాల్సి వస్తుంది, అంటే మన దగ్గర ఉన్న ఖజానాని మనం ఇచ్చేస్తున్నాం అన్నట్టు సింపుల్గా చెప్పాలనుకుంటే. సో ఇంత ఎక్కువ డబ్బులు మనం ఎందుకు స్పెండ్ చేయాలా, అసలు ఇంత అవసరం లేదు కదా అన్నట్లు మన గవర్నమెంట్ అనుకొని ఏం చేసిందంటే, బయోఫ్యూయల్ని మనం ఎందుకు వాడకూడదు. బయోఫ్యూయల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ మనకి సముద్రం నుంచి వచ్చేది. సో ఇది మనం సృష్టించలేం. సో ఆటోమేటిక్గా అవి ఎన్నో సంవత్సరాల నుంచి మెరైన్ ఆర్గానిజమ్స్ అంటారు కదా, లైక్ అంటే సముద్రంలో ఉండే జీవరాశులు ఇవన్నీ చనిపోయి కుళ్ళిపోయి, సో ఆ ప్రాసెస్ ద్వారా ఫామ్ అయ్యే క్రూడ్ ఆయిల్ మనం క్రియేట్ చేయలేం. బయోఫ్యూయల్ని మనం క్రియేట్ చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ అంటారు కదా, ఈ ఇథనాల్ని తయారు చేయడానికి మనకి ఇప్పుడు సపోజ్ షుగర్ కేన్, మెయిజ్, లేకపోతే అగ్రికల్చర్ చేశాక వ్యర్థ పదార్థాలు అంటారు కదా, వీటన్నిటి నుంచి ఈ బయోఫ్యూయల్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు ఈ ఇథనాల్ని పెట్రోల్లో కలపాలని ఎందుకు అనుకున్నారంటే రీజన్ నెంబర్ 1, మనం బయట దేశాలకి చెల్లించాల్సిన మనీ తగ్గిపోద్ది. అదేవిధంగా ఈ ఇథనాల్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. ఆక్సిజన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుద్దంటే దీన్ని పెట్రోల్తో కలిపిన దానివల్ల పెట్రోల్ బాగా మండేదానికి ఉపయోగపడుద్ది. పెట్రోల్ బాగా మండితే ఏమైద్దంటే సో మనం మన బండిలో వెనకాల నుంచి ఎగ్జాస్ట్ నుంచి వచ్చే ఆ స్మోక్లో కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి విషవాయువులు ఎక్కువ ఉండవు. సో దాని ద్వారా అట్మాస్ఫియర్ అనేది ఎక్కువ వేడెక్కకుండా ఉండడానికి, గ్లోబల్ వార్మింగ్ తగ్గడానికి ఉపయోగపడుద్ది. సో ఎన్వైరన్మెంటల్ రీజన్ ఒకటి, ప్లస్ ఫినాన్షియల్ రీజన్ మన గవర్నమెంట్ కన్సిడర్ చేసింది అయితే మెయిన్ ఫినాన్షియల్ రీజన్, లైక్ ఎక్కువ డాలర్స్లో మనం చెల్లించకుండా ఉంటాము అన్నట్లు. సో అందుకని ఈ ఇథనాల్ని కన్సిడర్ చేశారు. ఓకే, అంతా బాగానే ఉంది కదా. మరి అయితే ఇప్పుడు అసలు ఈ ఇథనాల్ని ఎలా బ్లెండ్ చేస్తున్నారని కానీ మనం చూస్తే E20 అని మీరు చూసుంటారు. చాలా పెట్రోల్ బండ్ల పైన, చాలా వెహికల్స్ పైన మీరు చూస్తారు E20 అని ఒక స్టిక్కర్ వేస్తుంది. అంటే ఏంటంటే ఈ వెహికల్ E20 పెట్రోల్ని సపోర్ట్ చేస్తుంది. E20 అంటే E అంటే ఇథనాల్, 20 అంటే 20%. సో 1 లీటర్లో మనం కానీ ఇప్పుడు పెట్రోల్ తీసుకుంటే దాంట్లో 20% ఇథనాల్ ఉంటుంది, 80% పెట్రోల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎన్నో లీటర్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి దాంట్లో 1 లీటర్లో 20% అట్లా కలుపుతూ ఉంటారు. సో ఆ కలపడం వల్ల పెట్రోల్ అనేది తక్కువ అవుతుంది, బయోఫ్యూయల్ ఉంటుంది. దీనివల్ల ఎన్వైరన్మెంటల్ రీజన్స్ మనకి ఫినాన్షియల్గా కూడా హెల్ప్ అవుతుందని గవర్నమెంట్ భావించింది. దానికి తగ్గట్టు E20 చేస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల్లో E60, E80 చేస్తారు. అంటే ఆల్మోస్ట్ 80% ఇథనాలే ఉంటుంది, 20% పెట్రోల్ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అందరు ప్రజలు, అందరు ఈ బైక్స్, కారు వాడే వాళ్ళు చేసే కంప్లైంట్ ఏంటంటే మాకు మైలేజ్ దెబ్బతింటుంది అని. ఆబ్వియస్లీ మైలేజ్ దెబ్బతింటుంది, ఎందుకంటే ఈ బయోఫ్యూయల్ అయిన ఇథనాల్లో కెలోరిఫిక్ వాల్యూ అంటారు. అంటే ఇప్పుడు మనం 1 లీటర్ పెట్రోల్ని బర్న్ చేస్తే దాని నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది అంటే 34 వస్తుంది, 34 మెగా జౌల్స్ ఎనర్జీ వస్తుంది. కానీ ఇథనాల్ని మనం 1 లీటర్ కానీ కాల్చినట్టయితే దాని నుంచి వచ్చే ఎనర్జీ ఓన్లీ 21 మెగా జౌల్స్ మాత్రమే. అంటే ఎనర్జీ డ్రాప్ అవుతుంది. ఎనర్జీ డ్రాప్ అయిందంటే ఆటోమేటిక్గా మనం వెళ్ళాల్సిన దూరం తగ్గిపోద్ది. సో మైలేజ్ ఆటోమేటిక్గా 6% తగ్గిపోయింది. దెన్ పెట్రోల్తో సంబంధమైన బాగా టెస్ట్ చేసి ఈ ఆటోమొబైల్స్ వాళ్ళంతా టెస్ట్ చేసినప్పుడు దానికి తగ్గట్టుగానే పార్ట్స్ అవి బాగానే ఉంటాయి. బట్ ఇప్పుడు ఇథనాల్ కలపడం వల్ల కొన్ని రబ్బర్ పార్ట్స్ దెబ్బతింటున్నాయనే వన్ ఆఫ్ ద రీజన్ కూడా వస్తుంది. సో దీనికోసమే కొందరు సైంటిస్టులు కానీ లేదా చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా మన భారతదేశంలో చాలా బండ్లు E20కి కంపాటబుల్ కాదు. సో మీరు E10ని కూడా ఉంచండి, అంటే ఓన్లీ 10% ఇథనాల్ బ్లెండ్ అయిన పెట్రోల్ని కూడా వాడకంలో ఉంచండి. సో దట్ ప్రజలందరూ అవి కూడా వాడతారు, అంత ఇబ్బందులు ఉండవు అని. బట్ మైలేజ్ అయితే తగ్గిపోతుంది అనేది వన్ ఆఫ్ ద రీజన్. దానికి కారణం కూడా మనం మాట్లాడుకున్నాం. దాన్ని బర్న్ చేసిన తర్వాత వచ్చే ఎనర్జీ అనేది తక్కువైపోయింది, దానివల్ల మైలేజ్ తగ్గిపోయింది. అయితే ఇప్పుడు ఈ ఇథనాల్ని ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే 1800 కోట్ల లీటర్ల ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎందుకంటే మనం పెట్రోల్తో కలపాలి కాబట్టి. అయితే ఈ 1800 కోట్ల లీటర్ల ఇథనాల్లో 35% షుగర్ కేన్ నుంచే వస్తుంది. సో ఇథనాల్ని తయారు చేసే పద్ధతులు చాలా ఉంటాయి. దాంట్లో షుగర్ కేన్, మెయిజ్, అదేవిధంగా అగ్రికల్చర్ రెసిడ్యూ నుంచి చేస్తారు. సో ఓన్లీ షుగర్ కేనే ఈ 1800 crore లీటర్స్ ఆఫ్ ఇథనాల్లో 35% అంటే మెజారిటీ పార్ట్ అనేది ఈ షుగర్ కేన్ని వాడుకొని ఇథనాల్ తయారు చేస్తున్నారు. అదేవిధంగా మెయిజ్ అంటే మొక్కజొన్న, సో దాన్ని ఉపయోగించి కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, మేము బయట దేశాలకు ఎందుకు ఈ పెట్రోల్ కోసం చెల్లించాలి, అదేదో మేమే ఇథనాల్తో బ్లెండ్ చేసుకోవచ్చు కదా అనుకున్నారు. సరే, ఇప్పుడు మనం బయట దేశాలకి పెట్రోల్ కోసం చెల్లించే అమౌంట్ని సేవ్ చేసాం. బట్ ఇప్పుడు మనం షుగర్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అంటే షుగర్ మనం ఇప్పుడు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఆ డాలర్స్ అక్కడ ఇస్తున్నాం కదా, మనం అక్కడ సేవ్ చేసిన డాలర్స్ని ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అసలు మనం ఏం సేవ్ చేసినట్టు అప్పుడు గవర్నమెంట్ అనుకున్న ఫస్ట్ ప్రైమరీ ఫినాన్షియల్ రీజనే దెబ్బతిన్నట్టు కదా. అదేవిధంగా షుగర్ కేన్ అనేది వాటర్ని చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే అది వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ అంటారు. అలాంటిది వీళ్ళు ఇథనాల్ ప్రొడక్షన్ కోసం ఆ షుగర్ అసలు నీళ్లు లేని ప్రదేశాల్లో కూడా ఈ షుగర్ కేన్ని పంట వేయమని చెప్తున్నారు. అంటే గ్రౌండ్ వాటర్ కూడా డిప్లీషన్ అవుతుంది, అంటే భూగర్భ జలాలు కూడా నశించిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా
ఈ మెయిజ్ అంటారు కదా మొక్కజొన్న, ఇవి పౌల్ట్రీకి వాటికి ఫీడ్ స్టాక్, అంటే ఈ కోళ్ళకి వాటికి వీటికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మెయిజ్ని కానీ అటువైపు మళ్ళిస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఫుడ్ చైన్ అనేది డిస్టర్బ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని ద్వారా చికెన్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫుడ్ అందక కోళ్ళు చచ్చిపోతాయి, ఆటోమేటిక్గా చికెన్ డిమాండ్ కూడా పెరుగుతుంది. సో మీరు మొత్తం చూస్తే అంతా ఎకానమీ అనేది కనెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యూయల్ మేము బయట దేశాలకు చెల్లించదాన్ని తగ్గించుకోవడానుకుంటే మీరు చూస్తే ఇప్పుడు ఎప్పుడు మనం షుగర్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళం కానీ ఇప్పుడు షుగర్ ఇంపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చేసాం. చివరికి పాకిస్తాన్ ఆఫర్ చేస్తుంది, మేము ఇస్తాం షుగర్ తీసుకోండి అని. సో అటు మనం దెబ్బతింటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా మనం కానీ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటే మనం వాటికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. అదేవిధంగా ఈ ఆయిల్ సీడ్స్, పల్సెస్ ఉంటారు కదా, సో పప్పు దినుసులు, వీటికి సంబంధించిన ల్యాండ్ని కానీ ఈ మెయిజ్, షుగర్ కేన్కి వాడేస్తున్నారు. సో అక్కడ కానీ మనకు కొరత ఏర్పడుతుంది. మనకి ఈ ఆయిల్ సీడ్స్, ఈ పల్సెస్ అనేవి మనం ఇప్పుడే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పామ్ ఆయిల్ని మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయిల్ సీడ్స్ని మనం మయన్మార్ నుంచి, అలా పల్సెస్ ఇవన్నీ మనం మయన్మార్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ దేశంలో ఎంత రేట్ ఉందో మనం దాన్ని బట్టే కొంటున్నాం. దీనివల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో మనం ఒక కందిపప్పుని ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, 100 రూపాయలకి పండించాం అనుకుందాం. మన దగ్గర కందిపప్పు అంత ఎక్కువ లేదు, మనం బయట దేశం నుంచి దిగుమతి చేసుకున్నాం. ఆ దేశంలో 120 ఉంటే మనం 120 పెట్టే కొనాలి కదా, అది ఇక్కడికి వచ్చేసరికి 130, 140 అయింది. సో దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు, అంటే ప్రైజ్ అనేది పెరగడం అంటారు. సో ఇప్పుడు ఇది జరుగుతుంది. సో ఈ కారణాలన్నిటికీ కారణం గవర్నమెంట్ పాలసీ అనేది సరిగ్గా లేకపోవడం. మేము జస్ట్ ఈ ఇథనాల్ని బ్లెండ్ చేసి ఫ్యూయల్ ద్వారా మేము లబ్ధి పొందుతామని ఆలోచించి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు అసలు షుగర్ని మనం ఇంపోర్ట్ చేసుకోకూడదు అనే దానికోసం ఎవరైనా ఇంపోర్ట్ చేసుకుంటే 100% ఇంపోర్ట్ డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, నేను షుగర్ని బయట దేశం నుంచి తెప్పించుకోవాలనుకుంటే నేను ఆ షుగర్ ఎంత రేట్ ఉందో దానికంటే ట్యాక్స్ కట్టాలి. ఎందుకంటే షుగర్ అనేది మన దేశంలోనే ఎక్కువ ఉంది, మనం ఎందుకు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి దానికి అంత ట్యాక్స్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని రిలాక్స్ చేశారు. ఎందుకంటే మన దేశంలో ఉన్న దాన్ని వాడేస్తున్నారు. మనకి కేవలం 28 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ షుగర్ మనకి సరిపోద్ది. మనం పండించేది 34 మిలియన్ మెట్రిక్ టన్స్. అందుకే మనం 12 మిలియన్ని బయటికి మనం ఎక్స్పోర్ట్ చేయగలం. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చామంటే మనం ఏ రకంగా ఈ షుగర్ కేన్ని ఇథనాల్ వైపు మళ్ళించేసాం. సో ఈ షుగర్ కేన్ పంటని ఏ రకంగా ఇథనాల్కి దారి మళ్ళించేసాం అనేది మనకి ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతుంది. సో ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చెప్పే ఆన్సర్ ఏంటంటే షుగర్ వల్ల డయాబెటీస్ వస్తుంది, మాకేం అవసరం అన్నట్లు. మీకు అవసరం లేకపోవచ్చు, బట్ ఇది ఎకానమిక్ ఫెయిల్యూర్గా మీరు పరిగణించాలి, అప్పుడే దీనికి ప్రాపర్ సొల్యూషన్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది, ఇంకా మనకి రాబోయే ఫెస్టివల్స్ అన్నిట్లో ఎంత షుగర్ అనేది వాడకంలో ఉంటుందో ఆలోచిస్తే మధ్యతరగతి వాడైతే ఖచ్చితంగా నలిగిపోతాడు. మధ్యతరగతి పేదసాదాలు కూడా అసలు కేజీ 60 రూపీస్ అంటే అది కొనగలిగే స్థితి కాదు. ఇప్పుడు ఏదన్నా మనం ఒక 5 రూపాయలు పెరిగితేనే అంతో ఇంత ఆలోచిస్తాం, అది ఏకంగా 13 నుంచి 15 రూపాయలు పెరిగింది షుగర్ కేజీ పైన. సో ఇది మనందరూ ఆలోచించాల్సిన విషయం. సో ఈ పరిస్థితి త్వరలోనే నార్మల్ అవుతుందని ఆశిద్దాం. అదేవిధంగా ఇథనాల్కి దారి మళ్లించే ఈ షుగర్ కేన్ ఆపితే ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అయ్యి 1 or 2 monthsలో మనం బయటపడే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని ఎక్స్ప్లోర్ చేసి మరిన్ని వీడియోస్ చూడండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్